భరత్ గారు, ముఖ్యంగా ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్కు కేంద్రం శుభవార్త చెప్పినట్టే అనుకోవాలి. ఎందుకనంటే ఇకపై నుంచి విదేశాల నుంచి వచ్చే విరాళాలు కూడా తీసుకోవచ్చు అన్నట్టు కూడా కేంద్రం చెప్పిన పరిస్థితి. సో ముఖ్యంగా దీన్ని రాజకీయంగా మాట్లాడుకోవచ్చా, లేకపోతే నార్మల్గా పాలసీ పరంగానే కేంద్రం ఈ రకంగా చెప్పిందా అంటే ఏం చెప్తారు సార్? అంటే రాజకీయ కోణమే ఉంది దీనిలో స్పష్టంగా. ఓకే, అంటే చాలా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి దేశంలో, ఎన్జిఓస్. అయితే ఈ ఎన్జిఓస్కి సంబంధించినటువంటి ఫండ్స్ని ఆపేశారు. పర్టికులర్గా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్జిఓలు అన్నీ కష్టాల్లోనే ఉన్నాయి. ఎవరికి కూడా అంటే ఫండింగ్ ఇవ్వటం లేదు, గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి ఫండింగ్ ఇవ్వటం లేదు. ఎక్స్టర్నల్గా బయట నుంచి తెచ్చుకునేటువంటి ఫండింగ్ని అలౌ చేయట్లా. ఇప్పుడు చిరంజీవి గారిని అలౌ చేశారు. ఎందుకు అలౌ చేశారు అంటే చిరంజీవి గారికి ఒక బ్రాండ్ ఉంది. ఆయన నరేంద్ర మోడీ గారితో సన్నిహితంగా ఉంటున్నాడు, అలాగే భారతీయ జనతా పార్టీతో కూడా సన్నిహితంగా వ్యవహరిస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నాడు భాగస్వామిగా. జనసేన పార్టీ ఎన్డీఏతో నడుస్తోంది, ఎన్డీఏలో ఉంది. కాబట్టి ఇవన్నీ కలిసి చిరంజీవి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పించాయి. మిగిలిన ఎన్జిఓలు వేటికి కూడా, ఇప్పుడు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎన్జిఓలు అనేకం ఉన్నాయి, వాటి వేటికి కూడా ఫండ్స్ రావట్లేదు. బయట నుంచి తెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఇక్కడ అంతకు ముందు వస్తున్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వస్తున్నటువంటి గ్రాంట్లు కూడా ఆపేశారు. ఇది ఒక కుట్రపూరితమైనటువంటి కోణం ఉంది. ఈ కుట్రపూరిత కోణాన్ని ఎక్స్పోజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ ఏరియా అసలు ఎన్జిఓస్ని ఎందుకు ప్రమోట్ చేశారో దశలో కాంగ్రెస్ ప్రభుత్వం తనంతట తానుగా సంక్షేమ రంగం నుంచి వెనక్కి వెళ్ళటం మొదలుపెట్టిన టైంలో ఎన్జిఓల ద్వారా, అంటే ఆ ప్రభుత్వం సంక్షేమ రంగం నుంచి వెనక్కెడుతోంది అనగానే జనాలకు ఒక పెయిన్ మొదలవుతుంది. ఆ పెయిన్ జనాలకు తెలియకుండా ఉండటం కోసం ఎన్జిఓ అనేటువంటి ఒక ఇంజెక్షన్ చేశారు అప్పుడు. అలా చాలా ఎన్జిఓస్ ఏర్పడినాయి. మత ప్రాతిపదికన ఎన్జిఓస్ కూడా ఉన్నాయి. క్రైస్తవుల కోసం పనిచేసేవి కొన్ని ఉన్నాయి, ఇస్లాం కోసం పనిచేసేవి అంటే ఇస్లామిక్ ఏరియాలో వాళ్ళ కోసం పనిచేసేటువంటి ఎన్జిఓస్ కొన్ని ఉన్నాయి. వేటికి కూడా ఫండింగ్ బయట నుంచి తెచ్చుకునేవాళ్ళు వాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ఎన్డీఏ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా స్పష్టంగా వీళ్ళందరూ కూడా మత ప్రచారానికి వాడుకుంటున్నారు అని ఒక ముద్ర వేసి వాళ్ళకి రావాల్సినటువంటి ఫండ్స్ అన్నిటినీ ఆపేశారు. అలాగే సంక్షేమ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎన్జిఓలకి ప్రభుత్వం ఎలాగూ తన ఆ ఏరియా నుంచి వెకేట్ చేసింది కాబట్టి కొన్ని గ్రాంట్ల రూపంలో డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఉదాహరణకి మధ్యాహ్న భోజనాలు పెట్టేటువంటి ఒక ఎన్జిఓ ఉంటుంది. పేద విద్యార్థులకి, పేదలకి మధ్యాహ్న భోజన పథకం పెట్టి వాళ్ళు భోజనాలు పెడుతూ ఉంటారు అక్కడ నిర్వాసితులకి. వాళ్ళకి ఏదో ఫండింగ్ ఉండేది, అలాంటివన్నీ ఆపేశారు. అంటే చారిటీ ప్రోగ్రామ్ కాదు, మేము ఎవరికి డబ్బులు ఇవ్వం, మీరు కావాలంటే బయట నుంచి ఇక్కడ లోకల్గా ఇండస్ట్రియలిస్టుల దగ్గర నుంచో మరొకళ్ళ దగ్గర నుంచో తెచ్చుకోండి, అంతే తప్ప ప్రభుత్వంగా గ్రాంట్లు ఇవ్వం, అలాగే బయట నుంచి తెచ్చుకోవడానికి కూడా అనుమతి ఇవ్వం అన్న పద్ధతిలో వ్యవహరించారు. ఇప్పుడు అస్మదీయులకి ఒక పద్ధతి ఎంచుకున్నారు వాళ్ళు. మనవాళ్ళు అనుకున్న వాళ్ళకి ఎలవ్ చేద్దాం, మన వాళ్ళు కారు అనుకున్న వాళ్ళకి ఎలవ్ చేయొద్దు, వాళ్ళని చంపేద్దాం అనే ఒక క్లియర్ కట్ ప్రోగ్రాం తీసుకుని కొంతమందిని అలవ్ చేస్తున్నారు, కొంతమందిని చంపేయటం అనేది మొదలైంది. అందులో భాగంగానే అస్మదీయుడు అని అనిపించుకున్నటువంటి చిరంజీవి గారికి ఆయన బ్లడ్ బ్యాంక్కి విదేశాల నుంచి విరాళాలు సేకరించుకునే సౌలభ్యాన్ని కల్పించారు. ఆయన ఆ విషయాన్ని దాదాపుగా ఒక ప్రపోజల్గా ఎప్పుడో పెట్టి ఉంటాడు. దాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేసి ఊరటను కల్పించారు ఒక రకంగా. దీనివలన చాలా బిజినెస్ జరుగుతుంది. చాలా బిజినెస్ అంటే
విదేశాల నుంచి విరాళాల రూపంలో ఇక్కడికి వచ్చేటువంటి డబ్బంతా విరాళాలేనా అనుకోవాల్సిన పరిస్థితి ఒకటి ఉంటుంది అని గతంలో ఇదే మోడీ గారి ప్రభుత్వం మాట్లాడింది. మరి రేపు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి వచ్చే విరాళాలు కూడా టోటల్గా ఒక కాజు కోసం వస్తున్న విరాళాలే అని అనుకోవాలా జనాలు? చిరంజీవి గారికి వచ్చే విరాళాలేమో ఆయన కాజు కోసం వచ్చేవి గాను, మిగిలిన వాళ్ళకు వచ్చే విరాళాలేమో వాళ్ళ స్వప్రయోజనాల కోసం వచ్చే విరాళాలు గాను ఎలా కేటగారికల్గా విడదీస్తారు మీరు? మీ దగ్గర ఉన్న విభజన స్కేల్ ఏమిటి అంటే సమాధానం ఉండదు అక్కడ. కానీ అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ అని మనకు ఒక సామెత ఉంది. అయిన వాళ్ళకి కంచాల్లోనూ కాని వాళ్ళకి ఆకుల్లోనూ ఆ పద్ధతిలోనే ఇప్పుడు అయినవాడు కాబట్టి చిరంజీవి గారికి కంచంలో వెండి కంచంలో వడ్డించారు. కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి వడ్డించట్లేదు. ఆకుల్లో కూడా విస్తరాకుల్లో కూడా ఏమీ లేదు, ఆకులే లేవు కాబట్టి మీకు భోజనాలు కూడా లేవు, వెళ్ళిపోయి బయట నిలబడండి అంటున్నారు. వీళ్ళకి మాత్రం వెండి పళ్ళాల్లో భోజనం పెడుతున్నారు. అంటే దీనివలన ఏంటి? మీరందరూ వెళ్ళి సరెండర్ అవ్వాలి. ఎట్లా? నరేంద్ర మోడీ గారు మహానుభావుడు అని చెప్పి ఇది మాత్రమే మాట్లాడతాం మేము, ఇది మాత్రమే ప్రచారం చేస్తాం ప్రపంచంలో, మాకు వేరే మార్గం లేదు అని ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ సరెండర్ అయిపోతే ఒక ముద్ర వేసేసి వాళ్ళకి ఇష్యూ చేస్తారు. ఎన్డీఏ మీద కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద కానీ లేదు సంఘ్ పరివార్ మీద కానీ ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫండింగ్ అలౌ చేయబడదు.